త్రిష ఇంటి దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ అలాగే డాగ్ స్క్వాడ్ చేరుకుంది. విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా నిర్ధారించారు అధికారులు. వరుసగా 4వ సారి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నైలోని సినీ రాజకీయ ప్రముఖులకు తరచుగా వస్తున్నాయి ఈ బెదిరింపులు. ఫేక్ బెదిరింపులపై సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు చెన్నై పోలీసులు. తాజాగా జరిగిన ఈ ఘటన మరి ముఖ్యంగా నటి త్రిషకు సంబంధించి వచ్చిన ఈ బెదిరింపులు సీరియస్గా తీసుకోవడం జరిగింది అక్కడ అధికారులు. దీంతో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. ఆ ఇంటికి చేరుకుని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడ చేరుకొని అక్కడ అణువణువుని గాలించింది. అయితే ఆ వార్త కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా అక్కడేమీ లేదని చెప్పి, అంటే ఎటువంటి బాంబులు కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ లేవని చెప్పి నిర్ధారించుకున్నారు పోలీసులు. అసలు ఏం జరుగుతోంది? ఈ మధ్య తరచుగా ఈ బాంబు బెదిరింపులు కావచ్చు, లేకపోతే ఇటువంటి బెదిరింపులు కావచ్చు ఎక్కువ అయిపోతున్నాయి. నవంబర్ 8వ తారీఖున ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. చెన్నైలోని ఆమె నివాసంలో బాంబు పెట్టామని, అది త్వరలో పేలబోతోంది అంటూ కూడా బెదిరిస్తూ త్రిషకు సంబంధించి త్రిష పిఏకు ఈమెయిల్ వచ్చినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే చెన్నై పోలీసులు అలాగే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, BDDS అంటూ ఉంటాం, అంటే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ త్రిష ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించింది, తనిఖీ చేసింది. ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని, ఎలాంటి బాంబు లేదని చెప్పి ధృవీకరించుకుంటూ వచ్చింది. ఇది కొద్ది రోజుల క్రితం నటి త్రిష కృష్ణన్కు సంబంధించి పరిస్థితి. అంతకుముందు అంటే నటుడు విక్రమ్, పొన్నియిన్ సెల్వన్కి సంబంధించి, పొన్నియిన్ సెల్వన్ సినిమా చాలామంది చూస్తుంటారు. వీళ్ళిద్దరు కూడా దిగ్గజ నటులు. అయితే నటుడు విక్రమ్కి సంబంధించి కూడా విక్రమ్ ఆఫీస్కి కూడా ఇదే తరహాలో ఈమెయిల్ వచ్చింది, బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకున్నారు, విక్రమ్ ఆఫీస్కి చేరుకొని తనిఖీ చేపట్టారు. ఇది కూడా తప్పుడు బెదిరింపుగా వాళ్ళు తేల్చిన సందర్భం. ఇక అంతకుముందు అంటే అక్టోబర్లో కూడా ప్రముఖ సినీ దర్శకుడు అలాగే నిర్మాత కూడా అట, ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేశారు. ఆ బెదిరింపు కరెక్ట్ కాదు, అక్కడ ఏం లేదు, ఇదంతా కూడా బెదిరింపు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేశామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఇటు చెన్నై కేంద్రంగా కావచ్చు, లేకపోతే తమిళనాడులో ఉన్న యాక్టర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలకు ఈ బెదిరింపులు చాలా రేర్గా కాదు, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కనిపించినటువంటి బాంబు బెదిరింపులు కావచ్చు, లేకపోతే ఇటువంటి బెదిరింపు వార్తల మధ్య తరచుగా వినిపించడం ప్రస్తుతం ఆందోళన గురి చేస్తోంది. ఎవరి ఆకతాయిలు? నిజంగా ఆకతాయిలేనా, లేకపోతే దీని వెనకాల ఏమైనా భారీ కుట్ర ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో ఇటు త్రిషతో పాటు విజయ్ కావచ్చు, రణ్విజయ్, నయనతార, ఖుష్బూ, ఇళయరాజా, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, అలాగే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బెదిరింపులు వచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా చెన్నైకి సంబంధించి, అది కూడా తైనాంపేట, ఎక్కర్తుగంగల్ ఏదో ఉంది ఆ ఏరియాకు సంబంధించి, ఎక్కర్తుతంగల్, అల్వార్పేట ఈ ప్రాంతాల్లో ఉన్న వారి నివాసాలకు ఈ బెదిరింపు మెయిల్స్ వస్తున్న సందర్భం. నటి త్రిష నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ చేరుకుంది. దాంతోపాటు స్నిఫర్ డాగ్స్ అక్కడ చేరుకున్నాయి.